పోయింది దశరథ మహారాజు పరిస్థితి. స్పృహలోంచి మళ్ళీ తేరుకున్నటువంటి దశరథ మహారాజు ఇలా మాట్లాడుతున్నాడు విశ్వామిత్ర మహర్షితో. ఊనషోడశ వర్షో మే రామో రాజీవలోచనః న యుద్ధయోగ్యతామస్యా పశ్యామి సహ రాక్షసైః. మహర్షి, రాజీవలోచనుడైనటువంటి రాముడు 16 సంవత్సరాలు కూడా నిండలేదయ్యా నా రాముడికి ఇంకా వయస్సు. ఇతనికి రాక్షసులతో యుద్ధం చేసే సమర్థత ఎలా ఉంటుంది మహర్షి? అంత యోగ్యత ఉన్నవాడేనా? అంత వయస్సు ఉన్నవాడేనా రాముడు? అంత శక్తి కలిగినటువంటి వాడేనా? 16 సంవత్సరాలు కూడా నిండినటువంటి వయస్సులో ఉన్నాడే. అటువంటి చిన్న వయసు కలిగినటువంటి రాముణ్ణి పంపించమని మారీచ సుబాహువులతో పోరాటానికి పంపించమని అడుగుతున్నారు కదా మహర్షి, ఎలా సాధ్యం ఇది అని దశరథ మహారాజు విశ్వామిత్ర మహర్షితో మాట్లాడుతున్నారు. ఇయమక్షౌహిణీ పూర్ణా యస్యాహం పతిరీశ్వరః అనయా సంవృతో గత్వా యోద్ధాహం తైర్నిశాచరైః. మహర్షి, ఇదిగో కావాలంటే ఒక అక్షౌహిణి సైన్యం నిండా ఉన్నది నా దగ్గర. దీనికి నేను అధిపతిగా ఉన్న ఆ అక్షౌహిణి సైన్యానికి నేను నియమిస్తా, నేను ఆజ్ఞాపిస్తా. ఆ యొక్క అక్షౌహిణి సైన్యాన్ని తీసుకొని నేనే యుద్ధానికి వస్తా అవసరమైతే. అక్షౌహిణి సైన్యాన్ని తీసుకొని వెళ్ళవయ్యా, వాళ్ళతో యుద్ధం చేయించగలను, మారీచ సుబాహుల్ని ఎదుర్కోగలను. అక్షౌహిణి సైన్యం అంత సమర్థతతో ఉంటుంది అని అన్నాడు దశరథ మహారాజు విశ్వామిత్ర మహర్షితో. అధిపతిని కనుక నేను ఏది ఆజ్ఞాపిస్తే ఆ అక్షౌహిణి సైన్యం అది చేస్తుందయ్యా. నీ యజ్ఞం నిర్విఘ్నంగా జరుగుతుంది మహర్షి. 16 సంవత్సరాలు కూడా వయసు నిండినటువంటి రాముణ్ణి పంపించమంటే ఎలా భావ్యం? చిన్నపిల్లవాడు ఎలా యుద్ధం చేస్తాడు ఆ మారీచ సుబాహువుతో? మారీచ సుబాహువు సామాన్యులా అని దశరథ మహారాజు విశ్వామిత్ర మహర్షితో అంటారు. ఇమే శూరాశ్చ విక్రాంతా భృత్యామేస్త్ర విశారదాః యోగ్యా రక్షో గణైర్యోద్ధుం న రామం నేతుమర్హసి. నా సైనికులంతా కూడా బాగా పరాక్రమం కలిగినటువంటి వాడు, గొప్ప శూరులయ్యా మహర్షి. అస్త్రశస్త్రాలలో గొప్ప సమర్థులు కూడా నా సైన్యం.